మేఘాలయలో హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు కుప్పలుగా రోజుకు ఒకటి బయటకొస్తున్నాయి. రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేని సోనం కుటుంబ సభ్యుల బలవంతంతో అంగీకరించింది. అయితే పెళ్లి తర్వాత ఎలాగైనా తనని అడ్డు తొలగించుకుని తన ప్రియుడు రాజ్ కుష్వాన్ని పెళ్లి చేసుకోవాలని భారీ కుట్రకు తెరతీసింది. పెళ్లైన 2 వారాల్లోనే భర్తను హనీమూన్ పేరుతో మేఘాలయకి తీసుకెళ్లి అక్కడే ప్రియుడు కొందరు కిరాయి హంతకుల సహాయంతో అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ నేపథ్యంలో పెళ్లైన తర్వాత కామాఖ్య ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే శోభనం చేసుకుందామని రాజా రఘువంశీకి సోనం కండిషన్ పెట్టింది. ఇదే క్రమంలో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసినట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రాజా రఘువంశీ సోనం శోభనం చేసుకునే ముందు అస్సాం గుహవాటికలోని కామాఖ్య ఆలయంలో మొక్కు చెల్లించాలని చెప్పినట్టుగా తెలిసింది. దీంతో రాజా రఘువంశీ అంగీకరించగా పక్కనే ఉన్న మేఘాలయకి కూడా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు. పెళ్లికి ముందే కామాఖ్య దేవి ఆలయంలో మొక్కుల గురించి సోనం రాజాకి చెప్పినట్టుగా దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. సోనం రాజా రఘువంశీ వివాహం మే 11వ తేదీన ఇండోర్లో జరగ్గా వారు మే 20వ తేదీన అస్సాంలోని గుహవాటి మీదుగా మేఘాలయకి చేరుకున్నారు. ఇదే క్రమంలో మే 23వ తేదీన ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రోలో ఉన్న దట్టమైన నోంగ్రియాడ్ అడవుల్లోకెళ్లారు. తర్వాత వారిద్దరూ అదృశ్యం కావడం సంచలనం రేపింది. తర్వాత రాజా మృతదేహం జూన్ 2వ తేదీన విసాడాంగ్ వాటర్ ఫాల్ సమీపంలో భారీ లోయలో లభ్యమైంది. ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో సోనం ప్రత్యక్షమైంది. అప్పటికే ఆమె ప్రియుడు రాజ్ కుష్వాతో సహా రాజా హత్య కోసం సుఫారీ ఇచ్చిన 3 కిరాయి రౌడీలని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు సోనం రాజా రఘువంశీ మేఘాలయలో ఉన్న హోటల్ రూమ్ లో తనిఖీలు చేపట్టగా ఆమె మంగళసూత్రం, ఉంగరం దొరికాయి. కొత్తగా పెళ్లైన వధువు ఇలా తాళి లేకుండా బయటికెళ్లడం పోలీసులకి అనుమానం కలిగించింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.